గురుగారు తదుపరిగా వృషభ రాశి గురించి చెప్పండి. వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం అంతా కూడా కొంతవరకు అనుకూలముగా ఉంది. వృత్తి వ్యాపారాలు అంటే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఏదైనా మామూలుగా స్థిరత్వము కాకుండా కొంతకాలం చెయ్యి మళ్ళీ మీకు పర్మనెంట్ చేస్తాములే అని టెంపరీగా చెయ్యండి అని చెప్పుంటారు కదా, అటువంటి ఉద్యోగస్తులకు అందరికీ కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. అంటే వాళ్ళకు స్థిరం చేస్తారు ఈ మాసంలో. అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మేము వ్యాపారం చేస్తే బాగుంటుందా బాగుండదా అని ఆలోచనలు చేసేటువంటి వాళ్ళు కొత్తగా వాళ్ళు వ్యాపారాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. చేద్దాం ఏదైతే అది కానీ. అలాగే వ్యాపారము వృత్తి చేస్తూ ఉండేటువంటి వాళ్ళకు కూడా దాంట్లో మంచి బలం ఏర్పరచుకొని దాన్ని ఇంకా కొంచెం మనము స్థిరత్వం చేసుకొని బాగా పాతుకుపోయే విధముగా మనము ముందుకు పోదాము అని నిర్ణయాలు తీసుకుంటారు. ఇది గృహమునందు శుభకార్యాలు చేస్తారు. అంటే శుభకార్య యోగం అంటే వివాహాలు కావచ్చును. ఇక పెళ్లి చూపులు అవుతాయి, వివాహాలు జరుగుతాయి, లేదు సంతానము నిలబడము కానీ ఇటువంటివి కూడా ఉంటాయి. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చునుగాక. లేదా విదేశాల్లో నాకు ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు విదేశాల్లో ప్రయత్నం చేసుకోవచ్చు. మేలు జరిగేదానికి ఎక్కువగా అనుకూలతలు ఉన్నాయి గాక. విద్యా ఉద్యోగాల యందు సర్వ అనుకూలతలు కలిగేటువంటి వాతావరణముగా గోచరిస్తూ ఉన్నది. నేను ఇప్పుడే చెప్తున్నా, కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చును. ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ప్రమోషన్ లాంటిది, లేదా శాలరీ పెరగడం లాంటిది, లేదా ఇవి కాకుండా కంపెనీ ద్వారా వేరే దేశానికి పంపించేటువంటి విధానము కూడా ఈ రాశి వాళ్లకు ఉండవచ్చు. ఈ రాశి వాళ్లకు మాట మీద విలువ పెరుగుతుంది. వీళ్ళు ఏదైనా మాట్లాడినారు అంటే వీళ్ళ దగ్గర మిగతా వాళ్ళందరూ వీళ్ళ మాట పాటించడం జరుగుతుంది గాక వృషభ రాశి వాళ్లకు. అలాగే వీళ్ళు ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నేను మాట ఇచ్చి చేయలేకపోయినానే అనేటువంటి భావనతో మళ్ళీ చేయడం, పిలిచి అనుకూలించటము, ఏదో వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఎంత మంచి మనసుతోనే ఉంటారు కదా, సహజం కదా. ఒకరికి చేయలేకపోతే అనేటువంటి దీంతో చెయ్యాలి అనే పట్టుదలతో చేయడం జరుగుతుంది కాక అందరూ వీళ్ళను మెచ్చుకోవటము, సమాజములో గౌరవమైనటువంటి విధానముగా జీవనాన్ని గడుపుతూ ఉండటము. మామూలుగా స్వనిర్ణయాలు బాగా తీసుకుంటారు. సొంత నిర్ణయాలు అడిగి తీసుకునేదానికంటే వాళ్లకు కావాల్సినటువంటివి ఏవైనా తేడాలు వచ్చి ఎలా చేసుకోవాలి అన్నప్పుడు కావాల్సినటువంటి వ్యక్తులతో ఒక్క మాటగా ముచ్చట చేసి సరే అని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏది ఏమైనా వాళ్ళ సొంత నిర్ణయాలని ఎక్కువ తీసుకుంటారు. దీంట్లో మళ్ళీ ఇంకో సలహాలు వింటారు కానీ విని అలాగే చేస్తారు అని అనుకోవడానికి లేదు. వాళ్ళకు ఏది నచ్చుతుందో, ఏది నేను చేయగలను అని అనుకుంటారో దాన్నే పూర్తి చేయడం జరుగుతుంది వీళ్ళు. అలాగే బంధుమిత్రుల యొక్క సౌఖ్యము, బంధువులు మిత్రులు వాళ్ళ యొక్క సౌఖ్యము, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పటము, లేదా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు వీళ్ళు చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. స్థిరాస్తి పంపకాలు అనేటువంటివి ఉన్నాయి. వీళ్ళ యొక్క స్థిరాస్తి పంపకం జరుగుతుంది గాక. ధనలాభము, డబ్బు అనుకూలవంతముగా వస్తుంది, రావాల్సినటువంటిది సమయానికి ఏది రావాలనో ఎంత రావాలనో అంత అనుకూలంగా వీళ్ళకు వచ్చి తీరుతుంది గాక. అలాగే చిరకాలము నుండి కోర్టులో ఉండేటువంటి సమస్యలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి వీళ్లకు అనుకూలవంతముగా తీర్పు రావటం అనేటువంటిది జరగవచ్చును. గ్రహస్థితులు అనుకూలముగా ఉండేటువంటి దాని వలన వీళ్లకు అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే గోచరిస్తూ ఉన్నది. అలా బయటపడేటువంటి ఇది ఉన్నది. దూర ప్రయాణాల యందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరినో ఒకరిని తోడు తీసుకొని వెళితే వీళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది. తోడు లేకుండా ఉండరాదు. తోడు లేకుండా ఉంటే ఏమవుతుంది, ఏమి అని అనొచ్చును. అంటే కాస్త ఇబ్బంది కలగవచ్చును. ఇంకొక మనిషి తోడు ఉండటానికి ఉండకపోవడానికి తేడా ఉంటుంది కదా. తోడు లేకుండా ఎవరు ఉండరు. కాకపోతే ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు ఎవరైనా తోడుంటే మంచిది ఒక ఆలోచన. ఏది ఏమైనా ఈ వాహనాలు దృష్టిలో పెట్టుకునేసి
అనుకూలవంతమైనటువంటి ఇవి చేసుకొని చూసుకోవాల్సినటువంటి ఇది ఉన్నది. విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా, విదేశాలలో స్థిరపడినటువంటి వాళ్ళు కావచ్చు ఈ రాశి వాళ్ళు, లేదా వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు కూడా కావచ్చు. యోగవంతముగా ఉన్నది. వీళ్ళ మాట వీళ్ళు నెగ్గించుకోగలుగుతారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారాలు ఏవైనా అన్ని అనుకూలంగా చేసుకుంటారు. ఏది ఏమైనా వీళ్ళ మాటకు విలువ పెరిగేటువంటి విధానం, అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవటము చాలా యోగవంతమైనటువంటి విధానం. కానీ ఈ మాసం అంతా కూడా వీళ్లకు ఉన్నది, ఇబ్బందులేమీ లేవు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.